ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన రాజకీయ నియోజకవర్గం పాలకొల్లు. అభ్యర్థులు మారినా, అధికారాలు మారినా ఆ పార్టీకి మాత్రం నియోజకవర్గం ఎప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 1/2 మంది ఇన్ఛార్జీలను మార్చినా ఒక్కసారి కూడా గెలుపు రుచి చూడలేదు. అసలు దీనికి కారణమేంటి? నాయకుల వైఫల్యమా, క్యాడర్ బలహీనత, లేక స్థానిక రాజకీయ సమీకరణాలా? ఇప్పుడు పాలకొల్లులో మరో కీలక చర్చ కూడా సాగుతోంది. ఇన్ఛార్జిని మార్చితే సరిపోతుందా, లేక పార్టీ తీరును కూడా పూర్తిగా మారాలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పాలకొల్లులో రాజకీయ సమీకరణాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి? లెట్స్ వాచ్. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల గురించి మాట్లాడితే వెంటనే గుర్తొచ్చే నియోజకవర్గాల్లో పాలకొల్లు ఒకటి. రాష్ట్రంలో అధికారాలు మారినా, రాజకీయ సమీకరణాలు మారినా ఈ నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు విజయం సాధించలేకపోయింది. ఎన్నికలు ముగిసిన ప్రతిసారి కారణాలపై సమీక్ష జరుగుతుంది, కానీ ఫలితం మాత్రం మారడం లేదు. ఇప్పుడు మరోసారి ఇన్ఛార్జ్ మార్పు జరిగే అవకాశం ఉందనే ప్రచారం మొదలవడంతో పాలకొల్లు రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ నిర్మాణం నుంచి ఇప్పటి వరకు పాలకొల్లు వైసీపీకి ఒక సవాల్గా నిలిచింది. ఈ నియోజకవర్గంలో పార్టీ తరచూ నాయకత్వ మార్పులు చేసింది. ఒక నాయకుడికి బాధ్యతలు అప్పగించడం, కొంతకాలానికి మరో నాయకుడిని తీసుకురావడం, ఎన్నికల తర్వాత మళ్లీ సమీక్ష పేరుతో మార్పులు చేయడం, ఇలా నాయకత్వంలో స్థిరత్వం లేకపోవడం పార్టీకి ప్రధాన సమస్యగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రతి ఎన్నికల ముందు లేదా ఎన్నికల తర్వాత పార్టీ ఇన్ఛార్జిను మార్చడం దాదాపు ఆనవాయితీగా మారింది. అయినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పటి వరకు కవురు శ్రీనివాస్, డాక్టర్ బాబ్జీ, గున్నం నాగబాబు, మేకా శేషుబాబు లాంటి వాళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా గుడాల గోపి ఉన్నారు. ఈయన్ని కూడా మార్చిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం 3 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చారు. ఇక నెక్స్ట్ టార్గెట్ పాలకొల్లు అని అంటున్నారు. మరి కొత్త అభ్యర్థి ఎవరనేది తెలియదు. వీళ్ళు ఇన్ఛార్జీలను మార్చినప్పుడల్లా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మలకు భారీగా మెజార్టీ పెరుగుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురుతుందా, లేక ఏకపక్షంగా మ్యాచ్ సాగిపోతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. పాలకొల్లులో వైసీపీ ఎందుకు నిలదొక్కుకోలేకపోతుందనే ప్రశ్నకు ఒక్క కారణం చెప్పడం కష్టం. స్థానిక రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రభావం, అభ్యర్థుల ఎంపిక, పార్టీ అంతర్గత పరిస్థితులు, ఇలా అనేక అంశాలు కలిసి ప్రభావం చూపుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే నియోజకవర్గంపై దృష్టి పెట్టడం వల్ల పార్టీ గ్రామస్థాయిలో బలమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్టీలో పనిచేసిన మాజీ నాయకులను మళ్లీ ఒకే వేదికపైకి తీసుకురావాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. వైసీపీకి పాలకొల్లు కొరకరాని కొయ్యగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా సామాజిక వర్గం ప్రధాన పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. 2019లో అంత ప్రభంజనంలో కూడా పాలకొల్లు సీటును వైసీపీ గెలవలేకపోయిందంటే ఇక్కడెలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో వారికొక క్యాడర్ ఉంటుంది. వారందరూ పార్టీకి వ్యతిరేకమైపోతున్నారు. అందువల్లనే ప్రతి ఎన్నికలకు టీడీపీ నేత నిమ్మలకు మెజార్టీ గ్రాఫ్ పెరిగిపోతుందని అంటున్నారు. ఇప్పుడు వీరందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కొత్త వారిని కూర్చోబెడితే తప్ప రేసులో వైసీపీ నిలవదని సీనియర్లు భావిస్తున్నారు. అందుకే ఈసారి ఆర్థికంగా బలంగా ఉన్నవారిని రేసులో నిలబెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే పాలకొల్లులో కాపు సామాజిక వర్గం ప్రభావం ఉంటుంది. అందుకని అదే వర్గానికి చెందిన నేత కోసం వెతుకుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న గుడాల గోపి బీసీ వర్గానికి చెందిన నాయకుడు కావడం మైనస్ అయిందని అంటున్నారు. మేకా శేషుబాబు పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు. 2014లో పాలకొల్లు అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. తర్వాత అంతర్గత విభేదాల కారణంగా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఆయన్ని అధిష్టానం తప్పించింది. ఇక్కడే పార్టీతో విభేదాలు మొదలయ్యాయి. దీంతో సస్పెన్షన్ కు గురయ్యారు. ఆనాడు తానేమిటో నిరూపిస్తానంటూ శపథం చేశారు. పార్టీ ఫ్లెక్సీలను చింపేశారు, రచ్చరచ్చ చేశారు. ఇక 2024లో వైసీపీ ఓటమి తర్వాత ఆయన విడిగా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇదే అదునుగా తెలుగుదేశంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అవి ఫలించలేదు. దీంతో మళ్లీ జగన్ వద్దకెళ్లారు. కొడుకు పెళ్లికి రమ్మనమని ఆహ్వానించారు. ఇలా మళ్లీ పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేయడంతో వార్తల్లో నిలిచారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మేకా శేషుబాబుకి కొంత క్యాడర్ ఉంది. వారందరూ సెపరేట్ అయిపోయారు. ఇది వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.
ఇక డాక్టర్ బాబ్జీ 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అంత పార్టీ ప్రభంజనంలో కూడా ఓటమి పాలయ్యారు. ఇక 2024లో గుడాల గోపి పోటీ చేశారు. భారీ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఇవన్నీ కూడా తప్పిస్తే వీరు ముగ్గురు సహాయ నిరాకరణ మొదలు పెడితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి కష్టమే అని కొందరంటున్నారు. సంప్రదాయ ఓటింగ్ పైనే ఆధారపడటం, ఎన్నికల ముందే ప్రచారానికి వెళ్లడం కూడా మైనస్ అంటున్నారు. దీంతో పార్టీ ఓటు శాతం పెరగలేదు. బూత్ స్థాయి నిర్మాణంలో కూడా వెనుకున్నారు. గెలుపు వ్యూహం కంటే నాయకులను మార్చడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఏ నాయకుడిని నియోజకవర్గంలో బలపడకుండా అధిష్టానమే చేసిందని అంటున్నారు. ఇప్పటికైనా కనీసం ఎన్నికలకు ముందు 2 ఏళ్ల నుంచైనా ప్రజల్లోకి వెళితే ఏమైనా ఫలితం ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా నాయకుల మధ్య అంతర్గత విభేదాలను తొలగించాలని, స్థానికంగా బలమైన శాశ్వత నాయకత్వం ఉండాలని కార్యకర్తలు అంటున్నారు. ఇకపోతే పార్టీ క్యాడర్లో గ్రూప్ రాజకీయాలను సరిదిద్దాలని చెబుతున్నారు. ఇక అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కొత్త వారికి అవకాశం ఇస్తుందా, లేక ప్రస్తుత నాయకత్వానికే మరో అవకాశం కల్పిస్తుందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. మొత్తానికి ఈసారైనా పాలకొల్లులో గెలుస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.